మనం తీసుకునే నిర్ణయాల్ని ఒక్క చిన్న విరామం ఎలా మార్చేస్తుందో తెలుసా? ఒక విషయం ఎప్పుడైనా గమనించారా? ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్న వెంటనే మనసులో ఒక చిన్న సందేహం, అయ్యో నేను చేసింది కరెక్టేనా అనిపిస్తుంది. ఇది చాలామందికి జరిగేదే కదా. కానీ అప్పటికే లేటైపోతుంది. ఎందుకంటే డెసిషన్ తీసుకున్నాం. ఇక్కడే మనకు తెలియని ఒక ప్రాబ్లం ఉంది. మనం డెసిషన్ తీసుకునే ముందు ఆలోచించం, తీసుకున్నాకే ఎక్కువగా ఆలోచిస్తాం. కానీ కొంతమంది ఉంటారు, వాళ్ళు ఈ ప్యాటర్న్ని బ్రేక్ చేస్తారు. వాళ్ళు ఎలా ఆలోచిస్తారు? వాళ్ళ సీక్రెట్ ఏంటి? ఒక్కసారి ఊహించుకోండి, మన జీవితంలో ఒక చాలా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవలసిన టైం వచ్చింది. అది జాబ్ చేంజ్ అవ్వచ్చు, లేదా ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, లేదా విలువైన వస్తువు ఏదైనా కొనడం కావచ్చు. ఆ టైంలో మన బ్రెయిన్ స్పీడ్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఆలోచనలు వరదలా వస్తాయి. సరిగ్గా అప్పుడే చాలామంది తొందరపడి ఒక డెసిషన్ తీసేసుకుంటారు. కానీ కొందరు మాత్రం ఒక డిఫరెంట్ స్టెప్ తీసుకుంటారు. వాళ్ళు నిర్ణయం తీసుకునే ముందు కావాలని స్లో అవుతారు. వాళ్లకి మిగతా వాళ్లకి మధ్య ఉన్న మొదటి అతి ముఖ్యమైన తేడా ఇదే. దీన్నే విరామం యొక్క శక్తి అంటారు. స్లో అవడమంటే ఆగిపోవడం కాదు. విరామమంటే ఏమీ చెయ్యకుండా ఉండటం కాదు, జస్ట్ వేగాన్ని తగ్గించడమంటే. ఇందులో మూడు సింపుల్ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, గుర్తించడం. అంటే ఒక్క నిమిషం, నేను హడావుడి పడుతున్నానా అని మనల్ని మనం ప్రశ్నించుకోవడం. సెకండ్, స్లో డౌన్. 2-3 సెకండ్లపాటు సైలెంట్గా ఉండడం, వెంటనే డెసిషన్ చెప్పేయకుండా ఉండడం. ఇక మూడోది చాలా ముఖ్యమైనది, వేరు చేయడం. మన ఫీలింగ్స్ని, మనం తీసుకోవాల్సిన డెసిషన్ని వేరువేరుగా చూడటం. ప్రస్తుతం నేను ఫీలవుతున్నది ఒకటి, కాని నేనెంచుకోవాల్సింది ఇంకొకటి. ఈ చిన్న వాక్యం చాలా పవర్ఫుల్. వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు కదా, కాని నిజానికి ఇది మన ఆలోచనా విధానంలో చాలా పెద్ద మార్పును తీసుకొస్తుంది. అయితే ఇక్కడొక నిజముంది. ఈ స్కిల్ ఒక్కరోజులో వచ్చేది కాదు. ఇది ఒక ట్రైనింగ్ లాంటిది. దీన్ని అలవాటుగా మార్చుకోవాలంటే చిన్న చిన్న విషయాల్లో ప్రాక్టీస్ చెయ్యాలి. రోజూ తీసుకునే చిన్న చిన్న డెసిషన్స్లో ఈ విరామం తీసుకోవడం స్టార్ట్ చెయ్యాలి. అలా చేస్తూ ఉంటే మన బ్రెయిన్ నెమ్మదిగా ఈ కొత్త పద్ధతికి అలవాటు పడిపోతుంది. ఇక ఒక స్టేజ్ దాటాక ఈ విరామం తీసుకోవడమనేది ఆటోమేటిక్ అయిపోతుంది. ఎప్పుడైతే ఈ అలవాటు మనలో బలంగా నాటుకుపోతుందో అప్పుడు ఒక అద్భుతమైన విషయం అర్థమవుతుంది. మనం పరిస్థితులకి కేవలం రియాక్ట్ అవ్వడం మానేస్తాం. దానికి బదులుగా స్పృహతో ఎంచుకుంటాం. రియాక్ట్ అవ్వడం వేరు, ఎంచుకోవడం వేరు. ఇదే అసలైన కంట్రోల్ అంటే. అందుకే కొంతమంది అవే తప్పుల్ని మళ్లీ మళ్లీ చేస్తూ ఉంటారు. కాని మరికొందరు అవే పరిస్థితుల నుండి పాఠాలు నేర్చుకుని ఎదుగుతారు. ఆ తేడాకు కారణం ఇదే. ఒక్క విషయం మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి, మనకు ఎమోషన్స్ ఉండటం ప్రాబ్లం కాదు. అసలు ప్రాబ్లం ఏంటంటే ఆ ఎమోషన్లో ఉన్నప్పుడే వెంటనే డెసిషన్ తీసుకోవడం. ఎప్పుడైతే మనం స్లో అవుతామో మనకన్నీ క్లియర్గా కనిపిస్తాయి. ఎప్పుడైతే మనకు క్లియర్గా కనిపిస్తాయో అప్పుడు మనం బెటర్ డెసిషన్ తీసుకుంటాం. ఇప్పుడు ఒక్కసారి మన గురించి మనం ఆలోచించుకుంటాం. మనం డెసిజన్స్ తీసుకునేటప్పుడు స్పీడ్గా వెళ్తున్నామా లేక కంట్రోల్తో ఉంటున్నామా? ఏ స్టేట్లో ఉంటున్నాం? ఎందుకంటే మనమిప్పుడు ఏ స్థితిలో ఉన్నామనేదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో సంపద సృష్టికర్తల మానసిక సౌలభ్యం మరియు క్రమశిక్షణ అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. వాళ్ళు ఈ కంట్రోల్ను ఇంకా ఎంత లోతుగా పాటిస్తారో చూద్దాం. డోంట్ మిస్ ఇట్. ఈ విశ్లేషణ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. ఈ విరామం టెక్నిక్ మీద మీ అనుభవాలేమైనా ఉంటే కామెంట్స్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.